కర్నూలు కొండారెడ్డి బుర్జ్పై ఈసారి టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు ఆ పార్టీ అభ్యర్థి టీజీ భరత్. తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కర్నూలు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి టీజీ భరత్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు నగరం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే కర్నూలు రూపురేఖలు మారుస్తామంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా చివరి రోజు కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి టీజీ భరత్ నామినేషన్ వేయడం జరిగింది. టీజీ భరత్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హఠాత్తుగా ఈరోజు నామినేషన్ వేశారు. ప్రజల్లో భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి నామినేషన్తో మీతో పాటు పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ బాధలు చూసి 5 ఏళ్ళు తట్టుకోలేక ఈరోజు అందరూ వచ్చి నాకు సపోర్ట్గా వచ్చారు. దాన్ని బట్టి కర్నూలులో జన సునామీ ఈరోజు క్రియేట్ చేశారు, హిస్టరీ క్రియేట్ చేశారు. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి తీవ్రంగా నష్టపోయినారండి ప్రజలు, చాలా తీవ్రంగా నష్టపోయినారు. ఆ బాధ తట్టుకోలేక ఈరోజు సపోర్ట్ చేయాలా, టీజీ భరత్కి నామినేషన్ వేస్తున్నానికి అంతమంది కదిలొచ్చారు. లేకపోతే అసలు సిటీలో అంతమంది రావడం అనేది ఆషామాషి కాదు. అండ్ పెద్దలు అడగండి, సోమశెట్టి వెంకటేశ్వర గారిని, ఎవరినైనా అడగండి, వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ హిస్టరీ హియర్, దట్ ఈస్ టీజీ భరత్ అని అంటున్నారు అందరు. సో May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫార్మాలిటీ నా ప్రకారం. మీ అధినేత 6 ఫార్ములాస్ను మేనిఫెస్టో పెట్టాడు. అదేవిధంగా మీరు కర్నూలు నగరానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేశారు. ఆ మేనిఫెస్టో నుండి ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? టీజీ భరత్ అయితే గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. 6 గ్యారంటీలు ఇచ్చి చెప్పారు, ప్రామిస్ చేశారు. హీ విల్ డూ ఇట్ అనే నమ్మకం ఆల్రెడీ చెప్పాడా. టీజీ భరత్ గ్యారంటీ ఇచ్చారంటే ఇంకా 100% చేస్తాడు అనేది నమ్మకం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్స్లో, ఎన్నో రీజన్స్లో నేను వాళ్ళ కమిట్మెంట్ ఏమైతే చెప్పానో అవి చేయగలిగినాను అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి దే ఆర్ 100% షూర్. ఈ 6 గ్యారంటీస్ నేను చెప్పిండేది ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఇప్పుడు సూపర్ 6 మా సార్ ఇచ్చిండేది భవిష్యత్ గ్యారంటీ, అవి ఇంప్లిమెంట్ కావాలంటే నా అట్లా నాయకత్వం ఉండాలి. ఇప్పుడు మీ ఇంటికి 15,000 పిల్లలు చదవాలి, 4 ఉన్నారు, రావాలా. ఇక్కడ నాయకుడు లేకపోతే మీకు ఇంటికి ఎట్ట వస్తుంది, ఎవడు తెచ్చిస్తాడు? సో నా పైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంని ఆ 6 గ్యారంటీలు చేస్తా. నేను చెప్పిన 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయబోతాను. కొండారెడ్డి బుర్జు పైన టీజీ భరత్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు? రియల్ కొండారెడ్డి బుర్జు పైన మా తెలుగుదేశం పార్టీ జెండా అనేది వస్తుంది. వాళ్ళు ఈ మధ్య చెప్తున్నారు మేమే కొండారెడ్డి బుర్జు, అది చెప్తాలే నేను. మా కొండారెడ్డి బుర్జు ఏది ఉందో రియల్ కొండారెడ్డి బుర్జు పైన తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్ అనేది మీరు June 3న ఆ రోజు మనమే పోయి ఫ్లాగ్ కూడా వేస్తాం కావాలంటే. మొత్తం కర్నూలు అసెంబ్లీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఈసారి ఖచ్చితంగా ఇప్పటికే మొత్తం కర్నూలు నగరంలో ఉన్నటువంటి మైనార్టీలు అయితేనేమి, ఇతర అనేకంగా మంది తమకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా టీజీ భరత్కి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కొండారెడ్డి బుర్జు పైన టీడీపీ జెండా ఎగరేస్తాము, భారీ మెజార్టీతో గెలవబోతున్నామని టీజీ భరత్ చెప్తున్నారు. ఇది కర్నూలు నగరంలో నామినేషన్లకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.